హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. గ్రామ వార్డు సచివాలయం 3.0 గురించి లేటెస్ట్ అప్డేట్స్ మరియు మన యాస్పిరెంట్స్ అడిగినటువంటి వెరీ ఇంపార్టెంట్ సందేహాలు ప్రశ్నలకైతే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకోసం అయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. చాలామంది మన యాస్పిరెంట్స్ వచ్చేసరికి సార్ 993 పోస్టులే కదా, ఇంకా ఏమన్నా పోస్టులు పెరిగేటటువంటి అవకాశం ఉందా సార్ అని చాలామంది ప్రశ్నించారు. దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మరొకసారి మీ అందరికీ జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తున్నారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ యొక్క వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుంది. చాలా మంచి నిజాయితీ కలిగినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుందని తెలుసండి. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్టయితే గ్రామ వార్డు సచివాలయం 3.0లో పోస్టులు ఏమన్నా పెరుగుతాయా సార్, ఇప్పటికైతే 993 కదా, ఇంకేమన్నా పెరుగుతాయా సార్ అని చాలామంది యాస్పిరెంట్స్ అడిగారండి. ఖచ్చితంగా పోస్టులు అనేవి పెరుగుతవి, పోస్టుల సంఖ్య అనేది పెరిగిద్దండి. అది ఎలా పెరుగుతుందో కూడా మీకు విత్ ఎవిడెన్స్తో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. అలాగే మనకున్నటువంటి ఈ యొక్క టాపిక్స్ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్లో కొన్ని కష్టమైనటువంటి టాపిక్స్ ఉన్నవి, చాప్టర్స్ ఉన్నవి. ఆ యొక్క టాపిక్స్ మీద కనుక మీరు పట్టు సాధిస్తే తప్పకుండా ఈ జాబ్ అనేది మీ సొంతం అవుతుందండి. ఎన్ని లక్షల మంది రాసినా ఆ సిలబస్ అనుకూలంగా దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలని, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ని చదివినప్పుడు మాత్రమే మీకైతే జాబ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో మీకు తెలియదు కాదు, ఆ యొక్క ఎగ్జామ్ కూడా క్షేత్రస్థాయికి అనుబంధంగా అనుకూలంగా, అలాగే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏమైతే పథకాలని ప్రజలకు చేరవేస్తావో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కువ అడుగుతారు. అభ్యర్థికి ఉందా లేదని అక్కడ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే గ్రామ పంచాయతీలకి అంటే గ్రామ సచివాలయాలు సాధించాల్సినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, దానికి సంబంధించిన కూడా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక చాప్టర్ కూడా ఉందండి. అది సుస్థిరాభివృద్ధి ఎలా సాధించాలి గ్రామ పంచాయతీలు, అలాగే ఐక్యరాజ్య సమితి వాళ్ళు సుస్థిరాభివృద్ధి సాధించడానికి కొన్ని లక్ష్యాలు ఇచ్చారు. ఆ లక్ష్యాలని బేస్ చేసుకొని గ్రామ పంచాయతీలు కూడా ఒక పురోభివృద్ధి నివేదికను కూడా తయారు చేస్తుంది. అవన్నీ వచ్చేసరికి ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఇవన్నీ క్రొత్తగా ఉంటాయి. గ్రూప్ 1లోనో గ్రూప్ 2లోనో లేకపోతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్లోనో ఇవన్నీ దొరకవండి. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయం పంచాయతీరాజ్ ఎగ్జామ్ అనేది వాటికి సంబంధించినటువంటి సమాచారం మీద, ఆ యొక్క ఏవైతే పంచాయతీల్లో గ్రామ సచివాలయంలో జరిగేటటువంటి అంశాల మీద ఎక్కువ ప్రశ్నలు అయితే అడుగుతారు. దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీ దగ్గర అనేది ఉండదు. అలాగే బయట కూడా దొరుకుతుందంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఈ యొక్క సమాచారాన్ని మీకు అందించేటటువంటి స్టేజ్లో లేరు. కాబట్టి మన జయదేవ్ అకాడమీ ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ప్రతి టాపిక్ని కులంకషంగా గతంలో ఎలా అడిగారు, ఇప్పుడు ఏ విధంగా ప్రశ్నాపత్రాన్ని క్వశ్చన్ పేపర్ని ఫ్రేమ్ చేస్తారని ఆలోచించి ముందుగా ఏమైతే కష్టమైన టాపిక్లు మీకు దానికి సంబంధించినటువంటి సమాచారం లేనటువంటి టాపిక్ని మనం కలెక్ట్ చేసుకొని మీకు దాని మీద ఎక్కువ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాము. అలాగే ఆ సమాచారం కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది. ఈ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎంత తెలుసుకోవాల్సి ఉంటుందో ఒకసారి కనుక ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈసారి ప్రశ్నాపత్రం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. గతంలో ఉన్న దానికి కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది, అప్లైడ్గా కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ముందు ఈ యొక్క జాబ్స్
ఎలా పెరుగుతాయి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుంటూ ఇవి లేటెస్ట్ అప్డేట్ మనం వెళ్దాం. మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. మీకు లైక్ చేస్తే ఎక్కువ మంది మన ఫ్రెండ్స్కి వెళ్తుంది, మన ఛానల్కి కూడా మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా. ఇప్పటివరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ మన జయదేవ్ అకాడమీ ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ మీకైతే ఒక న్యూస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చింది, నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నా. చూడండి, ప్రశాంతంగా ఉద్యోగోన్నతుల కౌన్సిలింగ్ 100 మందికి 92 మంది హాజరు, 2 రోజుల్లో ఉత్తర్వులు ఇచ్చే అవకాశం. ఇది నిన్నటి న్యూస్ అండి. ఇది దేనికి సంబంధించింది? పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతుల కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న డిపిఓ వెంకటేశ్వరరావు గారు. ఓకేనా, నిన్న ప్రమోషన్స్ వచ్చినాయి. ఎవరికి వచ్చినాయండి? నిన్న చెప్పాం మనం, గ్రామ వార్డు సచివాలయం GSWS మొట్టమొదటి నోటిఫికేషన్ ఎప్పుడండి? 2019లో నియమించడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడే వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఇప్పుడు కనుక వచ్చినట్టయితే 6 years సర్వీస్ అయితే మీరు పొంది ఉన్నారు. కాబట్టి 6 yearsకి అట్లీస్ట్ 5 yearsకైనా ప్రమోషన్ అనేది వస్తుంది. అప్పట్లో గ్రామ వార్డు సచివాలయంలో ఏ పోస్టుల్లో అంటే ఇది పంచాయతీ సెక్రటరీలు చెప్తున్నాను. పంచాయతీ సెక్రటరీ ఏ గ్రేడ్తో జాయిన్ అయ్యారు వీళ్ళు అంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అంటే 1 2 3 4 5 6 కూడా ఉంది. 6 అండి పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ సెక్రటరీ 6 అంటారు. సరే, ఇక్కడేమవుతుంది? డైరెక్ట్గా పంచాయతీ సెక్రటరీస్ వచ్చేసరికి లాస్ట్ క్యాడర్ వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5. వీరికి 6 years అనేది కంప్లీట్ అయింది. 2025 కదా, కాబట్టి 6 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయింది. కాబట్టి వీరికి ఇక్కడ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతుల కౌన్సిలింగ్, వీళ్ళకి ప్రమోషన్ అనేది ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఇక్కడ? పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 4కి PS పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5కి ప్రమోషన్ అనేది జరిగింది. ఎంతమంది? ఇక్కడ ఇది ప్రకాశం డిస్టిక్, ఒంగోలులోనే 100 ప్రమోషన్స్ అనేవి రెడీగా ఉంటే ఆ రోజు 92 మంది హాజరయ్యారు. మిగతా 8 మంది కూడా తర్వాత హాజరవుతారు. అంటే 100 పోస్టులకి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 4కి ప్రమోషన్ అనేది వచ్చింది. గతంలో మీకు చెప్పాను, ఇదివరకు ఏపీపీఎస్సి పంచాయతీ సెక్రటరీని రిక్రూట్ చేసేవాళ్ళు, నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. ఏపీపీఎస్సి ఏం చేసేవాళ్ళు? ఏపీపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ ఉండేది. ఎలా? ఇది వచ్చేసరికి గ్రూప్ 3 అనమాట. గ్రూప్ 3 ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. గ్రూప్ 3లో వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీస్ మరియు ఎండోమెంట్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఏపీపీఎస్సి గ్రూప్ 3లో రిక్రూట్ చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ గ్రూప్ 3లో ఏ పోస్టుని చేసేవాళ్ళు? డైరెక్ట్గా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4ని డైరెక్ట్గా రిక్రూట్ చేసేవాళ్ళు. అంటే మేము సెలెక్ట్ అయింది పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4గా సెలెక్ట్ అయ్యాం. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం వచ్చిందో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఉంది దీని కింద. మరి డైరెక్ట్గా దీన్ని రిక్రూట్ చేశారనుకోండి, మళ్ళీ గ్రేడ్ 5కి రిక్రూట్ అనేది మళ్ళీ కష్టమైంది. అందుకని ఒకే పంచాయతీ సెక్రటరీని చేయాలి. కాబట్టి ఈ యొక్క ఏపీపీఎస్సిలో వచ్చేటటువంటి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 అనేది ఇక ఈ సంవత్సరం నుంచి లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు. ఎలా తీసుకుంటారంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5నే డైరెక్ట్గా రిక్రూట్ చేస్తారు. గ్రేడ్ 5నే డైరెక్ట్గా రిక్రూట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు 6 సంవత్సరాలు కూడా గ్రేడ్ 4. కాబట్టి గ్రేడ్ 4 అనేది ప్రమోషన్ ఛానల్. ఇక డైరెక్ట్గా రిక్రూట్మెంట్ లేదు. డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయాలంటే ఇది పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ 100 మందికి ఒక ప్రకాశం జిల్లాలోనే చూడండి 100 మందికి ఇక్కడ ప్రమోషన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులు బిల్ కలెక్టర్లకు గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు నిర్వహించిన కౌన్సిలింగ్ ప్రశాంతంగా ముగిసింది. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ హాల్లో శనివారం మధ్యాహ్నం జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కౌన్సిలింగ్ నిర్వహించారు. అది ఎంత చదివితే మళ్ళీ ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఏమైంది? 100 పోస్టులు అనేవి ఎక్కడికి వెళ్ళినాయి? పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 నుంచి వీళ్ళు ఎక్కడికి ప్రమోషన్ అయ్యారు? గ్రేడ్ 4కి ప్రమోషన్ అయ్యారు.
అంటే ఇప్పుడు డైరెక్ట్గా గ్రేడ్ 4కి వీళ్ళు వెళ్ళిపోయారు. మరి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఏమవుతుంది? 100 పోస్టులు ఇక్కడ వ్యాకెన్సీసేగా, ఖాళీలేగా, ఈ ఖాళీలు అవుతాయి. 100 పోస్టులు అనేవి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఖాళీలుగా కౌన్సిలింగ్ ద్వారా ఖాళీలు అవుతాయి. వీళ్ళు గ్రేడ్ 4కి వెళ్ళిపోయారు. చిన్న పంచాయతీల్లో ఈ పోస్టులు అనేవి ఖాళీలు అవుతాయి. మరి వీటిని ఏం చేయాలి? మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయాలి. అలాగే ఈ యొక్క గ్రేడ్ 4లో ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఇప్పుడు గ్రేడ్ 2గా ప్రమోషన్స్ ఇస్తున్నారు. గ్రేడ్ 3 మరియు గ్రేడ్ 4లకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఛానల్ పెట్టారండి. గ్రేడ్ 3, గ్రేడ్ 4ని డైరెక్ట్గా గ్రేడ్ 2కి ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గ్రేడ్ 2 మరియు గ్రేడ్ 1 వచ్చేసరికి వీళ్ళని గ్రేడ్ 1లోనే ఉంచుతున్నారు, గ్రేడ్ 2ని. అలాగే గ్రేడ్ 1 వచ్చేసరికి డిప్యూటీ ఎంపీడీఓలుగా వీరికి ప్రమోషన్స్ అనేవి చేస్తున్నారన్నమాట. అదే పూర్వం వచ్చేసరికి యుఓపిఆర్డి గారు అనేవాళ్ళు ఇప్పుడు డిప్యూటీ ఎంపీడీఓగా ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క ఛానల్ ప్రమోషన్ ఛానల్ అనేది వేగంగా వెళ్తుంది. తద్వారా ఇక్కడ వచ్చేసరికి ప్రమోషన్స్ కూడా వెళ్తున్నాయి. అలాగే రిటైర్మెంట్లు కూడా ఎక్కువైనాయండి. ఇప్పుడు రిటైర్మెంట్లు కూడా ఎక్కువైపోయినాయి. నాకు తెలిసి మా మండలంలోనే 3-4 రిటైర్ అయిపోయారు. నాకు తెలిసి ఒక 5-6 రిటైర్ అయిపోయారు నా చుట్టుపక్కల. ఎప్పుడో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఈ గ్రేడ్ 1కి వచ్చేసి రిటైర్మెంట్ అయిపోయారు. ఆ రిటైర్మెంట్లు, ఈ ప్రమోషన్ ద్వారా వచ్చేటటువంటి ఖాళీలు, ఈ మొత్తం కనుక చూసినట్లయితే ఒక ప్రకాశం డిస్టిక్లో 100 గ్రేడ్ 5లు అనేవి ఖాళీలైనవి. వాటితో పాటుగా మరి పదవీ విరమణ చేయడం, అలాగే కొంతమంది వేరే ఉద్యోగాలకు వెళ్ళడం, రకరకాల కారణాల వల్ల మరికొన్ని పంచాయతీ సెక్రటరీలు అనేవి ఖాళీలయ్యే అవకాశం ఉంది. అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఒక జిల్లాలోనే ఒక 150 నుంచి 200 వరకు వివిధ కేడర్లో పంచాయతీ సెక్రటరీలు అనేవి ఖాళీలవి. ఓకేనా? ఆ ఖాళీలతో పాటుగా మరి గ్రేడ్ 5కి వస్తే ఆటోమేటిక్గా మరి గ్రేడ్ 5 కింద గ్రేడ్ 6 ఉన్నారు కదా పంచాయతీ సెక్రటరీ. గ్రేడ్ 6 అనేది ఉంది. అది ఎవరు అనుకున్నాం? డిజిటల్ అసిస్టెంట్ని మనం డిఎల్ని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 అంటారు. ఎందుకంటే వీరు కూడా పంచాయతీ రాజ్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయ్యారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి 6 సంవత్సరాలు కాబట్టి వీళ్ళు గ్రేడ్ 5కి వెళ్ళాలిగా. వీళ్ళు గ్రేడ్ 5కి వెళ్తే ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్స్ పోస్టులు అనేవి ఇవి ఖాళీగానే అవుతాయి. కాబట్టి ప్రమోషన్ ఇచ్చేటటువంటి టైం ఇది. పంచాయతీరాజ్ కమిషనర్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే కన్సర్న్ మినిస్టర్ గారు ఈ యొక్క పంచాయతీరాజులో ఉన్నటువంటి ఈ ప్రమోషన్ ఛానల్ అన్నీ ఇమీడియట్గా ఇచ్చేయమన్నారు. అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి దీనికోసం ఒక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ కూడా, అలాగే దీనికోసం ఒక కమిటీ కూడా వేసి ఇమ్మీడియట్గా ఆగిపోయినటువంటి ప్రమోషన్లు అందరికీ ఇచ్చేయమన్నారు. ఇప్పుడే ఈ మధ్యకాల పేపర్లో చూస్తున్నాం చాలామందికి డిప్యూటీ ఎంపీడీఓగా, అలాగే డిఎల్పిఓగా, డిఎల్డిఓగా రకరకాలుగా ప్రమోషన్స్ అయితే చాలామందికి ఎప్పటి నుంచో ఆగి ఉన్న ప్రమోషన్లన్నీ పంచాయతీరాజులో వచ్చినాయి. కింద ఫీడర్ ఛానల్ కింద వచ్చేసరికి రిక్రూట్మెంట్ పోస్టులు అనేవి ఖాళీలు అయితే అవుతున్నవి. ఈ 993తో పాటు మీరు అన్నట్టు 993 ఆ రోజుకి ఉన్నటువంటి పోస్టులు, ఇందులో కూడా అన్ని రకాల పోస్టులు ఉన్నవి. మళ్ళీ చెబుతున్నా, ఇవి 993 ఏఎన్ఎంలే కాదండి, అన్ని రకాల పోస్టులు ఉన్నవి. కథ 200-400 ఏఎన్ఎంలు ఉంటాయి. దాంతోపాటు పంచాయతీ సెక్రటరీ ఉంటాయి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్లు, అలాగే రకరకాలు ఉన్నటువంటి 12 రకాల పోస్టులు ఎన్నో కన్నా అయితే ఆ రోజుకైతే ఉన్నవి. వాటిని ఏకమొత్తంగా హానరబుల్ సీఎం గారు వచ్చేసరికి చెప్పిన వెంటనే ఆమోదించేశారు. మంత్రిమండలి సమావేశాల క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించేశారు. మనం అనుకుంటాం వాళ్ళ గ్రామ వార్డు సచివాలయం నెగిటివ్ ఫీలింగ్ ఉందేమో అనుకున్నాం, కానీ లేదు. ఎందుకంటే ఒక 10% ఖచ్చితంగా ఖాళీలనే ఉంటవి. ఆ ఖాళీలను కనుక ఫిల్ చేస్తే ఇంకా సమర్థవంతంగా గ్రామ వార్డు సచివాలయం సేవల్ని వినియోగించుకోవచ్చు అనేటువంటి దూరదృష్టి కలిగినటువంటి హానరబుల్ సీఎం గారు అయితే, డిప్యూటీ సీఎం గారు, అలాగే కన్సర్న్ మినిస్టర్ గారు డోలా వీరాంజనేయులు గారు, బాల వీరాంజనేయులు గారు, వీళ్ళందరూ మినిస్టర్స్ కూడా చాలామంది గ్రామ వార్డు సచివాలయం వ్యాకెన్సీస్ని ఫిల్ చేయమని కూడా అనేక అర్జీలు, విజ్ఞాపనలు అయితే సీఎం గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. తద్వారా పాజిటివ్గా గ్రామ వార్డు సచివాలయం మీద ఉన్నారు. అందుకనే
ప్రాపర్గా గ్రామ వార్డు సచివాలయాన్ని ఒక స్థిరీకరించి ఒక క్రమబద్ధంగా వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకోవడానికి మనం మొన్న ఈ మధ్య చూసాం 2778 పోస్టులు అనేవి డెప్యుటేషన్ పోస్టులు కూడా వేయటం అనేది జరిగింది. 2778 పోస్టులు, ఇందులో ఒక 26 అవుట్ సోర్సింగ్ ఉందంటే ఆఫీస్ సబార్డినేట్స్ అని వచ్చి ఇవన్నీ డెప్యుటేషన్. గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్లు వీళ్ళందరిని తీసుకొచ్చి డిస్టిక్ నుంచి మండల స్థాయి వరకు ప్రాపర్గా మాన్యువల్ పవర్ని ఒక క్రమబద్ధంగా ఆప్టిమం యూటిలైజేషన్ చేసుకుంటూ గ్రామ వార్డు సచివాలయాన్ని చక్కగా వినియోగించుకోవాలనేటువంటి ఒక విజన్తో హానరబుల్ సీఎం గారు అయితే ఈ డెప్యుటేషన్ కూడా వేస్తున్నారు. ఎందుకు? వాళ్ళందరూ చక్కగా మానిటర్ చేయడానికి. ఈ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తులను చక్కగా మానిటర్ చేసుకుంటే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఇమ్మీడియట్గా రిపోర్ట్స్ అనేవి వస్తాయి. ఇమ్మీడియట్గా డోర్ స్టెప్కి మనం బెనిఫిట్స్ అందించవచ్చు. ఎట్ ద సేమ్ టైము మనం క్షేత్రస్థాయిలో ఉండే వాస్తవ పరిస్థితులు, నిజాయితీమైన పరిస్థితులను కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు అనేటువంటి ఒక దూరదృష్టి సదుద్దేశంతో ఆనరబుల్ సీఎం గారు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి డెప్యుటేషన్లు కూడా ఒప్పుకున్నారు. అలాగే ఆ రోజుకి ఉన్నటువంటి ఖాళీలను కూడా ఆమోదించడం జరిగింది. ఇంకా ఈ యొక్క వచ్చేటువంటి ఖాళీలను కూడా ఆనరబుల్ సీఎం గారు అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆమోదం తెలుపుతారని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నానండి. ఎందుకంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాన్ని సేవల్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎన్నో 10% పోస్టులు 10% పోస్టులు అంటే చాలా తక్కువ, 10,000 20,000 ఉంటవి. వాటిని క్రమబద్ధీకరించారు, హేతుబద్ధీకరించారు, రేషనలైజేషన్ చేశారు. అయినప్పటికీ కొన్ని విభాగాలు 1-2 తప్ప ఫంక్షనరీస్లో మహిళా పోలీసు మిగతాయి తప్ప అన్నిట్లోనూ స్కేర్సిటీనే ఉంది, ఖాళీలే ఉన్నవి. క్లస్టర్ తెచ్చారు, అలాగే జనరల్ పోస్టులు అన్నారు, టెక్నికల్. ఏది ఏమైనప్పటికీ ఒక సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ ఇంకో సచివాలయంలోకి వెళ్ళి 2 చేయలేడండి. కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడే ఉండాలి. ఆ పోస్టులన్నీ ఏ ఖాళీ ఉండే అవన్నీ ఖాళీలే. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయినా అంతే, బర్డెన్ ఎక్కువైపోయింది. కాబట్టి ఇది గ్రహించిన ప్రభుత్వం ఈ యొక్క ఇండెంట్లు అనేవి త్వరలోనే పంపడం జరుగుతుంది. లేకపోతే ఇక్కడ ఈ ప్రమోషన్లు, పంచాయతీరాజు, లేకపోతే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో పైన ఉన్నటువంటి మానిటరింగ్ వ్యవస్థ ఎక్కువ ఉంటుంది, కింద పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థ సక్రమంగా సాగాలంటే ఖచ్చితంగా 10% కూడా ఫిల్ చేస్తే వ్యవస్థ అనేది బ్రహ్మాండంగా సాగుతుంది, వర్క్ అనేది పర్ఫెక్ట్గా గవర్నమెంట్కి వెళ్తుంది అనే ఉద్దేశంతో ఇవైతే ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎందుకు అందిస్తానంటే చూడండి, ఇది నిన్నే వచ్చింది, సెప్టెంబరు 13 నిన్నే జరిగింది. 100 పోస్టులు ఇక్కడ ఖాళీ అయినాయి, దానికి తోడు ఇంకొక 100 ఖాళీ ఉంటాయి అక్కడ. ఖచ్చితంగా ఒక జిల్లాకే 200 ఖాళీలు ఉంటే ఒక పంచాయతీ సెక్రటరీకి పైకి వెళ్ళాడంటే ఆ యొక్క కింద ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ కూడా పైకి వెళ్తాడు. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అవుతారు. క్రింద మరి డిజిటల్ అసిస్టెంట్ ఖాళీలు ఉంటాయి, అవి ఖాళీలు ఉంటాయి అన్నమాట. మొత్తంగా టోటల్గా కనుక చూసినట్లయితే ఇట్లా ఒకదానికోటి ఇంటర్డిపెండ్ అయినాయి. కాబట్టి ఈ వ్యాకెన్సీస్ అనేవి ఖచ్చితంగా అరైజ్ అవుతాయి. ఈ 993లో కూడా అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నవి. కాబట్టి మన ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇవే కాదు, ఇంకా వస్తాయండి, ఇంకా వస్తాయి. ఇంకా పోస్టులు అనేవి 10% దాకా ఫిల్ చేస్తే ఇంకా సమర్థవంతంగా గ్రామ వార్డు సచివాలయ సేవల్ని ఉపయోగించుకోవచ్చు అనేది కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యోద్దేశంగా కనిపిస్తుంది. కాబట్టి దీని మీద అబ్జెక్షన్ పెడతాం అనేది మనం గమనించలేదు, చూడం కూడా. కాబట్టి హ్యాపీగా మనం ప్రిపేర్ కావాలి. వీటితో పాటుగా వెటర్నరీ అసిస్టెంట్స్, అలాగే ఇంకా వచ్చేసరికి ఎనర్జీ అసిస్టెంట్స్, ఇవి కూడా పోస్టులు అనేవి ఖాళీ ఉన్నవి. వీరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కన్సర్న్డ్ మినిస్టర్స్ గారు కూడా అనేక విజ్ఞప్తులు చేస్తున్నారు. దాని మీద కూడా సుముఖంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు అందిస్తున్నారు. తద్వారా ఈ పోస్టులు కూడా ఫిల్ చేసేటటువంటి అవకాశం అయితే మెండుగా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆనందకరమైన సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ 993 పోస్టుల్ని సీఎం గారు, హానరబుల్ సీఎం గారు ఆమోదించడం, క్యాబినెట్ మీట్లో ఆమోదించడం అనేది ఈ యొక్క GSWS మీద ఒక మంచి అభిప్రాయం సీఎం గారికి ఏర్పడింది అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇంకా ముందు ముందు పోస్టులు కూడా ఈ విధంగా పెరుగుతాయి.
పంచాయతీ సెక్రటరీలు ఖచ్చితంగా ఖాళీలు అవుతాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పంచాయతీ సెక్రటరీ ఇప్పుడు ఏదండి వేసేది, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే వేస్తారన్నమాట. ఇదిగోండి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5ను డైరెక్ట్ రిక్రూట్మెంట్గా వేయడానికి అవకాశం ఉంది. ఇదంతా కొన్ని సంవత్సరాలు పట్టిద్దేమో సార్ అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజు వ్యవస్థ మీద చాలా దృష్టిని కేంద్రీకరించారు. అలాగే డైనమిక్ ఆఫీసర్స్ని కూడా మన ఐఏఎస్ ఆఫీసర్స్ గారిని కూడా డెప్యుటేషన్గా శ్రీ కృష్ణతేజ గారిని కూడా తీసుకురావడం జరిగింది. ప్రతినిత్యము వీరు వీటి మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఈ యొక్క పంచాయతీరాజ్ విభాగాన్ని ఎలా పటిష్టం చేయాలి, వారి యొక్క సర్వీసెస్ని ఎలా ప్రజలకి అందుబాటులో తేవాలి, ఎక్కడెక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రమోషన్స్ ఉన్నవి ఇమీడియట్గా ఇవ్వమని కమిషనర్ కూడా ఆదేశించడం జరిగింది. తద్వారా ఈ కార్యక్రమాలని శరవేగంగా చాలా ఫాస్ట్గా అనేది జరుగుతుంది. త్వరలోనే ఇవైతే త్వరలోనే వస్తే రోజుల్లోనే ఇంకొక నెల రోజుల్లోపు అయితే ఈ యొక్క ప్రతి విభాగంలోనూ ప్రతి ఫంక్షనరీలోనూ పోస్టులు అనేవి పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు పాజిటివ్ మైండ్లో పోస్టులు రావు, నెగిటివ్గా వాటికేనేమో వీటికేనేమో నేను ప్రతినిత్యం చెప్తానే ఉండా. ఎనర్జీ అసిస్టెంట్స్ 1200 నుంచి అంటే జూనియర్ లైన్ మీద 1300 ఉన్నాయండి అన్న. ఇప్పటికీ 5000 పోస్టులు నోటిఫై చేశారు. మరి రాదు 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 అనుకున్నారు. ఒక్క దాంట్లోనే 5000 అంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగారు. క్షేత్రస్థాయిలో ఉన్న పోస్టు ప్రతి దాన్ని ఫిల్ చేస్తారు. ఎందుకంటే ఎంతమంది మానిటర్ చేసినా ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసేవాడు కావాలి. వర్క్ చేస్తేనే కదా మానిటరింగ్ చేసేది. కాబట్టి ఫీల్డ్ అది గుర్తెరిగారు. కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఉన్న పోస్టుల్ని ఎక్కువ మందిని కనుక రిక్రూట్ చేస్తే అక్కడ పని అనేది తొందరగా అయిపోతుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయం కూడా ఫీల్డ్ లెవెల్ క్షేత్రస్థాయి పోస్టు డైరెక్ట్గా కుటుంబాలతో గ్రామాల్లో ఉన్న ప్రజలతో డైరెక్ట్గా సత్సంబంధాలు కలిగి నేరుగా ఇంటరాక్షన్ వారితో అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటి ఉద్యోగం ఏదంటే గ్రామ వార్డు సచివాలయము. కాబట్టి వీరినైతే పర్ఫెక్ట్గా రిక్రూట్ చేస్తారు అంటంలో సందేహం లేదు. అందుకే ప్రమోషన్స్ కూడా ఇస్తున్నారు. ఈ ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి ఖాళీలు డైరెక్ట్ కోటా, డైరెక్ట్ డిఆర్ కోటా ఉంది. డైరెక్ట్ కోటా ద్వారా కొన్ని వ్యాకెన్సీస్ ఫిల్ చేయాలి. అలాగే ప్రమోషన్ ద్వారా కొన్ని వ్యాకెన్సీస్ ఫిల్ చేయాలి. ఈ డైరెక్ట్ కోటా వస్తాయి కాబట్టి మనకి వ్యాకెన్సీస్ అనేవి డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చేయాలి. అన్ని ప్రమోషన్ ఇవ్వడానికి లేదు. మరి వాళ్ళకి వెళ్తే ప్రమోషన్ ఉండదు సార్ అనుకుంటారు. మళ్ళీ అదొకటే. కానీ ఇందులో డిఆర్ కోటా అంటారు. డైరెక్ట్గా రిక్రూట్ చేయాలన్నమాట. వాటిని ఏపీపీఎస్సీయో లేకపోతే గ్రామ వార్డు సచివాలయం ఎవరైతే ఇస్తే ఏమి నోటిఫికేషన్ ఇచ్చి మనం ఫిల్ చేస్తే చాలు. మనం ఈలోపు ఎగ్జామ్కి అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆ యొక్క డిపార్ట్మెంటు ఆశించేటటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారికైతే ఉద్యోగం రావడం తథ్యం. అలాంటి వారిని మీరు ఎంచుకొని అలాంటి సంస్థను ఎంచుకొని ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే ఉద్యోగం అనేది 100కి 100% వచ్చింది. ఇక ఈ ప్రమోషన్ ఛానల్స్ అయితే ఇలా ఉన్నవి. అలా అన్ని జిల్లాల్లో జరిగినాయండి. అన్ని జిల్లాల్లో ఈ ప్రమోషన్స్ ఉన్నవి జరుగుతున్నాయి. జరిగినాయి, కొన్ని ఇచ్చేశారు, కొంతమంది పోస్టింగ్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రమోషన్స్ అన్నీ వెళ్ళిపోయారు. ఈ యొక్క క్షేత్రస్థాయిలో ఇంకా గ్రేడ్ 5లో ఖాళీలు అయితే ఉన్నవి. ఖచ్చితంగా వీటికైతే నోటిఫికేషన్ వస్తాయి. అలాగే అన్ని విభాగాల్లో డిజిటల్ అసిస్టెంట్ అవ్వచ్చు, వెల్ఫేర్ అసిస్టెంట్ అవ్వచ్చు, అలాగే వార్డ్ అడ్మిన్, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓలు ఇవన్నీ ఖాళీలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మెండుగా అంటే నేనేదో ప్రిపేర్ అవ్వండి లేకపోతే కోర్స్ కొనండి లేకపోతే ఇలా నేను చెప్పట్లేదండి. మీకు నేను చెప్పింది కరెక్ట్గా జెన్యూన్గా నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉండా. పర్ఫెక్ట్గా నేను చెప్పినయే వస్తున్నవి. అందుకని మీకు ఎక్కువ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయనండి. అది నిజమైతేనే 100కి 100% నిజమైతే దాన్ని నేను క్రాస్ చెక్ చేసుకునే మీకు చెప్తా. ఇక ఫాలో అవుతారా లేదనేది మీరు ఖచ్చితంగా ఉద్యోగం కావాలి గ్రామ వార్డు సచివాలయం అనుకున్న వాళ్ళైతే ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా 100% అయితే మన జయదేవ్ అకాడమీ దానికి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్, A to Z ఆన్లైన్ క్లాసెస్ అవ్వచ్చు లేకపోతే మెటీరియల్ అవ్వచ్చు, దానికి సంబంధించిన ప్రతిదీ మనం పటిష్టంగా అందించే సంస్థ ఏంటంటే మన జయదేవ్ అకాడమీ అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్సే మీకు చెప్తున్నటువంటి అంశాలు కాబట్టి అవి మీ యొక్క ఎగ్జామ్కి దగ్గరగా ఉంటుంది. విస్తృతంగా చదివి ఎంత చదివినా ఉద్యోగం రాదు. దానికి సంబంధించినటువంటి సమాచారం, దానికి సంబంధించినటువంటి
విషయాల్ని గ్రహించి చదువుకుంటేనే మనం ఉద్యోగాన్ని స్మార్ట్గా పొందగలం. ఇది ప్రమోషన్ ఛానల్స్లో వ్యాకెన్సీస్ అనేవి అరేంజ్ అవుతున్నాయి. ఇంకా నేను చెప్పాను, అగ్రికల్చర్ అసిస్టెంట్లు వచ్చేసరికి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వచ్చేసరికి వాళ్ళకి ఏఈఓలుగా ప్రమోషన్స్ వచ్చినాయి, అక్కడ ఖాళీలు ఉన్నాయి. అలాగే వెటర్నరీ అసిస్టెంట్స్ ఆహాలు వచ్చేసరికి వీళ్ళకి వెటర్నరీ అసిస్టెంట్స్గా కూడా ప్రమోషన్స్ వచ్చినాయి. ఇలా ప్రమోషన్స్ ద్వారా కూడా వ్యాకెన్సీస్ అనేవి అరేంజ్ అవుతున్నవి. ఇచ్చేసారు ఆల్రెడీ, మేము రిలీజ్ చేసాం. కాబట్టి అన్ని డిపార్ట్మెంటుల్లో అన్ని ఫంక్షనరీస్లో ఖాళీలు అనేవి ఆ 993లో ఉన్నవి. ఒక ఏఎన్ఎంలు కాదండి, తెలియక కొంతమంది చెప్పొచ్చు, కాకపోతే ఒక 4-5 ఒక 10-20 ఎక్కువ ఉండొచ్చేమో, కానీ అన్నీ ఉన్నవి. దాంతోపాటుగా అవే కాదు, ఇంకా పోస్టులు కూడా కలుస్తవి, ఖచ్చితంగా కలుస్తవి. ఎందుకంటే ఈ ప్రమోషన్ ద్వారా వచ్చిన ఖాళీల్ని ఫిల్ చేయకపోతే క్షేత్రస్థాయిలో వర్క్ అనేది కుంటుపడుతుంది. కాబట్టి ఇది గ్రహించినటువంటి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, కన్సర్న్ మినిస్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా ఖాళీలు అనేది ఫిల్ చేయడానికి ప్రమోషన్స్ అనేది ఇవ్వడానికి పూనుకున్నారు. తద్వారా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మరికొన్ని ఉద్యోగాలు అయితే వస్తవి. దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో ప్లాన్డ్గా, ప్రణాళికగా, సిలబస్ వైజ్గా ఏమడుగుతున్నారు అని ప్రిపరేషన్ ఎలా అవ్వాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. చూడండి, మనం కనుక సిలబస్ కనుక చూసినట్టయితే ఇదిగోండి, పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ ఉంది, అలాగే పార్ట్ బిలో ఇదిగోండి హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటిక్స్ అనేది ఉంది. చూడండి ఇక్కడ 150 మార్క్స్. నిన్న కూడా నేను ప్రీవియస్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటిలో వచ్చేసరికి మన ఆన్లైన్ క్లాసెస్లు అన్నీ ఉన్నాయి. దీంతో పాటుగా మనం అసలు దొరకనటువంటి క్రొత్తగా ఉన్నటువంటి టాపిక్స్ చూద్దాం ఒకసారి. వీటిల్లో వచ్చే ప్రతి మార్కు మిమ్మల్ని ఉద్యోగానికి దగ్గర తీస్తుంది. కాబట్టి ఇది ఎక్కడ దొరుకుతుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని కూడా ఉన్నాయి. లక్ష్యాలు ఐక్యరాజ్య సమితి వారు ఆ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ దేశాల మొత్తానికి కొన్ని థీమ్స్, సూచికలను కూడా ఇచ్చారనమాట. ఈ పారామీటర్స్లో మీరు సాధించాలి 2030కి అనేసి ఇవ్వడం జరిగింది. తద్వారా మన భారతదేశం కూడా అందులో భాగస్వామ్యం ఆ లక్ష్యాలను సాధించడంలోనికి కృషి చేస్తుంది. ఖచ్చితంగా కృషి చేయాలంటే ఎక్కడ చేయాలి? 68% ప్రజలు వచ్చేసరికి గ్రామ స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ పంచాయతీరాజు మరియు పంచాయతీ రాజు విభాగము, గ్రామ పంచాయతీ కార్యాలయం, అలాగే గ్రామ వార్డు సచివాలయం కార్యాలయం ఇవన్నీ దీనిలో భాగస్వామ్యులు. కాబట్టి ఖచ్చితంగా సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే ఇక్కడ పర్యావరణాన్ని కూడా కాపాడాలి. సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి అంటే క్రమబద్ధంగా ఏ యొక్క న్యాచురల్ రిసోర్స్ని మనం డిస్ట్రాయ్ చేయకుండా క్రమబద్ధంగా మన జీవితాల యొక్క ఆయుష్ పెంచేటటువంటి లక్ష్యాలను సాధించడమే ఈ యొక్క సుస్థిరాభివృద్ధి. ఈ లక్ష్యాలకు సంబంధించి ఇది టాపిక్లో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ మాట్లాడుకుంటాం. అలాగే ఐక్యరాజ్య సమితి వారి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద కూడా ప్రశ్నలు అడుగుతాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ సచివాలయంలో ఆ ఇండెక్స్లు అనేవి ఉంటవి. గ్రూప్ 1, గ్రూప్ 2లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి అలా వెళ్తే ఇక్కడ వచ్చేసరికి డీప్గా పంచాయతీరాజ్ విభాగంలో గ్రామాల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలను ఎలా సాధించారనేసి అలా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ టాపిక్ని మనం ఈరోజు చూద్దాం. అలాగే ఇవన్నీ మీరు చదివేస్తారు, కానీ గ్రామ వార్డు సచివాలయము రీతిలో చదువుకోవాలి. అలాగే కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు ఈ కీ వెల్ఫేర్ మొత్తం 500 బిట్స్ అనేవి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి అన్ని పథకాలు P4తో స్టార్ట్ అయ్యి చివరి వరకు ప్రతి పిన్ పాయింట్ మొత్తం మనం ఇక్కడ 500 బిట్లు ఇచ్చాం. దీంతోపాటు మళ్ళీ 150 బిట్లు అనేవి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి అందిస్తున్నాం అనమాట. ఈరోజు వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కొన్ని బిట్స్ అనేది చూద్దాం. తద్వారా మీకే అవగతం అవుతుంది మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం. అన్నిటికీ ఒకే మెటీరియల్ వేసుకొని ఆర్ఆర్బీకి అదే, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి అదే, గ్రూప్ 2కి అదే, గ్రామ వార్డు సచివాలయానికి అదే, మిగతా ఫారెస్ట్కి అదే, అన్నిటికీ ఒకటే మనం వేస్తుంటే అక్కడ మీరు 80% వరకు స్కోర్ సాధిస్తారు. కానీ ఆ మిగతా 20% వచ్చేసరికి దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలను చదవడంలో ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి 1, 2, 3 మార్కుల్లో పోతుంది. అందుకే మీకు ఉద్యోగం రావట్లే. మనం చేసేది 100% చెయ్యాలి. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మరి ఈ యొక్క 4-5 మార్కులు, ఈ 10 మార్కులే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను ఇక్కడ బిట్స్ అనేవి మీకు తయారు చేసాం. మన ఎక్స్పర్ట్స్ చాలా కష్టపడి తయారు చేశారు. ప్రతి బిట్టు ఆనిముత్యమే ఇక్కడ.
ఎక్కడ దొరకనివి, ఎక్కడ దొరకని అంటే దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? పంచాయతీరాజ్లో గ్రామ వార్డు సచివాలయం డీప్గా నాలెడ్జ్ ఉండి అక్కడికి వెళ్తే అక్కడ ఎవరు వెళ్ళరు కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 వీటికే కదా, వీటిలో వచ్చేసరికి ఇవి దొరకవు. కానీ దాని మీద ప్రత్యేకంగా పరిశోధించి దాని మీదే మీకోసం మన ఫ్యాకల్టీ మన ఎక్స్పర్ట్స్ చేస్తున్నారు కాబట్టి ఈ బిట్స్ మనమే ఇవ్వగలం. అది ఎలా ఇస్తున్నామో కూడా చూడండి. ఇవన్నీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటూ వెళ్దామండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి బిట్స్ అయితే తయారు చేసామండి. చూడండి, ఇవి ఎస్డిజి గోల్స్ అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సరే, దీంతో పాటు ఇది మంచి బిట్ చూడండి, ఇది వచ్చే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను ఏ పేరుగా మార్చినారు? మొదట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఉన్నటువంటి జనాభా ఎంతమంది ఉన్నారు, వారి యొక్క విద్యార్హతలేంటి, ఏ పని చేయడానికి ఇష్టపడుతున్నారు, ఇలాంటి పారామీటర్స్తో గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ప్రతి ఎంప్లాయీ ప్రతి ఇల్లును కవర్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్లో వారి యొక్క డేటాని అక్కడ చేసి ఉన్నారు, అదే సబ్మిట్ చేసి ఉన్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ని ఈ మధ్యనే దానికి ఒక పేరు మార్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంది. అది ఏంటి? కౌశలమునా, సురక్షనా, సివిల్ సర్వేనా? ఏది కాదు. ఏదండి? కౌశలం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి పేరు ఏ పేరుగా మార్చారండి? కౌశలం అనే పేరుగా మార్చారు. ఇక మనం చూడండి, ఇక్కడ ఎస్డిజికి అనుసంధించబడిన పేదరికం లేని మెరుగైన జీవనోపాధుల గ్రామము ఏ థీమ్కి సంబంధించినది? 9 థీమ్స్ అనేవి ఉన్నాయండి. ఎస్డిజి గోల్స్లో 9 థీమ్స్ అనేవి ఉన్నాయి. ఆ థీమ్స్లో ఇక్కడ చూడండి, పేదరికం లేని మెరుగైన జీవనోపాధుల గ్రామాన్ని తీర్చిదిద్దడానికి అది ఏ థీమ్లో ఉంది అని ప్రశ్న అడిగాడు. థీమ్ 1, థీమ్ 2, థీమ్ 3, థీమ్ 4? అంటే ఇది థీమ్ 1లో ఉంది. థీమ్ 1లో ఉంది. ఇది మాకెట్లా తెలిసింది సార్? ఇదేందో కొత్తగా ఉంది చదివితే అనొచ్చు మీరు. మరి గ్రామ పంచాయతీల్లో జరిగేటటువంటి విషయాలు ఇవే. ఇవి తెలుసుకోవాలి మీరు. ఇవి తెలుసుకొని ఒక బిట్టు సంపాదించారు అనుకోండి, ఒక 10,000 మంది కంటే ఎక్కువ ఉంటారు. మీ యొక్క ర్యాంకు మెరుగ్గా ఉండిద్ది. తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీరు చదవాలి. ముందు బిట్స్ చూడండి. బిట్స్ చూసిన తర్వాత దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంది, నేను చూపెడతాను. అది మీరు చదివితే ఇది మీకు అర్థమవుతుంది. కాబట్టి బిట్టు మీరు ముందు చూశారనుకోండి, అయ్యో నాకు అర్థం కాలేదు, ఇదేంటి థీమ్ అంటే అనేది మీకు అర్థమైంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జాతీయ స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుకు ఏ సంవత్సరం నాటికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని పంచాయతీ పురోగతి సూచికను రూపొందించారు? జాతీయ స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎస్డిజి గోల్స్ని సాధించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని పంచాయతీ పురోగతి సూచికను రూపొందించారు. ఏ సంవత్సరం వారికి లక్ష్యాలను సాధించాలి అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. 2027, 2030, 2040, 2045? అంటే 2030 బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఐక్యరాజ్య సమితి విధించినటువంటి ఎస్డిసి గోల్స్ అన్నమాట. ప్రపంచం మొత్తం సుస్థిరాభివృద్ధిని సాధించాలంటే కొన్ని లక్ష్యాలు ఇచ్చారు. ఆ లక్ష్యాలు ఎప్పుడు సాధించాలి? ఆ పారామీటర్లు 2030కి. అట్లనే భారతదేశం కూడా అది అడాప్ట్ చేసుకుంది. కాబట్టి ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2030 కల్లా భారతదేశం కూడా ఆ లక్ష్యాలను సాధించాలని ఓ తీర్మానం చేసుకుంది. అది ఎక్కడ డైరెక్ట్ చేయాలి? గ్రామ పంచాయతీలో నథింగ్ బట్ గ్రామ సచివాలయాల్లో చేయాలి. ఖచ్చితంగా మీరు కేటగిరీ 1 లేకపోతే కేటగిరీ 2 ఎగ్జామ్స్ రాస్తారు. కాబట్టి యాజ్ ఏ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీగా వీటి మీద మీకు అవగాహన ఉంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ రాస్తున్నాను సార్, నా దీంతో ఏం సంబంధం అంటే జనరల్ స్టడీస్లో వస్తే 1 మార్కు వచ్చింది అనుకోండి, 1000 ర్యాంకులు ఎక్కువ ఉంటావు. 2 మార్కులు తెచ్చుకున్నావు అనుకుని ఇందులో ఇంకొక 1000 ఎక్కువ ఉంటే ఉద్యోగానికి దగ్గర అవుతావు. నా ఇంజనీరింగ్ సబ్జెక్టే చదువుతా, నా హార్టికల్చర్ సబ్జెక్టే చదువుతానంటే ఇప్పుడు కుదరదు. అన్నిటి మీద అవగాహన ఉన్నవారికే ఉద్యోగం. అన్నీ చదువుతున్నారు అందరూ. ఉద్యోగం మీద ఆశతో ప్రతి వాళ్ళు సైన్స్ వాళ్ళపై హిస్టరీ మొత్తం చదివేస్తున్నారు.
హిస్టరీ వాళ్ళు వచ్చి మ్యాథమెటిక్స్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మొత్తం చేసేస్తున్నారు అసలు లెక్కలు రాని వాళ్ళు కూడా. ఎందుకంటే ఉద్యోగం మీద అంటే ఆశతో అందరూ చదువుతున్నారు. మరి మనం మెరుగ్గా రావాలంటే 150 మార్కులు ప్రయత్నం చేయాలి. కానీ నా సబ్జెక్టు నేను వెటర్నరీ చదివాను 100 మార్కులకే చదువుకుంటా నాకు 60, 70 వస్తే చాలు. అందరికి 60, 70 వచ్చేది. అందరూ అక్కడే ఉంటారు 1, 2, 3 మార్కులు తేడాతో. మీరు ఎక్కడ వేరియేషన్ వచ్చింది? ఎవరైతే జనరల్ స్టడీస్లో 50 మార్కుల్లో ఓ 10, 15 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నారనుకోండి, అక్కడ 65 ప్లస్ 15 ఎంత అవుతుందండి? 80 మార్కులు ఉంటున్నాయి. నీతోటి వాడు ఏం చేస్తున్నాడు? 65 దగ్గర ఉంటున్నాడు. కాబట్టి జనరల్ స్టడీస్లో నువ్వు మెరుగ్గా మార్కులు సాధించాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి. మీ పాత్ర కూడా గ్రామాభివృద్ధిలో ఒక ఇండెక్స్ ఉంటుంది మీకు. మీరు సాధించిన అభివృద్ధిని కూడా కొలుస్తారు పారామీటర్లో. కొలిసి కొన్ని మార్కులు అయితే ఇస్తారు. ప్రతి డిపార్ట్మెంట్ ఇస్తారు. 29 అంశాలు అనేవి 73వ రాజ్యాంగ 73, 74 రాజ్యాంగ సభల ద్వారా గ్రామ పంచాయతీలకి పురపాలక సంఘాలకి 29 అంశాలు 29 డిపార్ట్మెంట్లు అనుసంధానించబడింది. వాళ్ళు మంచి పురోగతిని సాధిస్తే ఆ గ్రామాభివృద్ధి కూడా సాధించినట్టే. కాబట్టి వారి మీద నిరంతరము పర్యవేక్షణకి పంచాయతీ కార్యదర్శిని నియమించడం జరుగుతుంది. కాబట్టి పంచాయతీ కార్యదర్శితో పాటు ప్రతి వాళ్ళు ఇందులో ఎస్డిసి లక్ష్యాల్లో భాగస్వాములే. ప్రత్యేకంగా పంచాయతీరాజు గ్రామ వార్డు సచివాలయం వాళ్ళకి తెలుసుకోవాల్సిన అంశాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే ఏంటి తెలుసుకోవాలి. సుస్థిరాభివృద్ధి గ్రూప్ 1, గ్రూప్ 2లో అక్కడ ఆ సబ్జెక్టు వేరు. ఇక్కడికి వచ్చేసరికి సుస్థిరాభివృద్ధి అంటే ఈ సబ్జెక్ట్ అనమాట. పర్యావరణానికి విఘాతం కలిగించకుండా అభివృద్ధిని సాధించడమే సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. అక్కడంటే సరిపోయింది. ఇక్కడ పర్యావరణంతో పాటుగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని మౌలిక సదుపాయాలతో పాటు అన్ని అంశాలతో అభివృద్ధిని సాధించడమే సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యాలు. అదే గ్రామాభివృద్ధి, గ్రామ పురోభివృద్ధి నివేదిక అని కూడా అంటారు, పిఏ అంటారు అనమాట. ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫర్దర్ క్లాసులను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిట్స్ ముందు ఎందుకు ఇస్తానంటే మీకు అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముందు సబ్జెక్ట్ ఇస్తే మీరు చూడరు. కాబట్టి ఒకసారి ఇక్కడ 4 బిట్లు మనం చూసి వెళ్దాం. చూడండి, సబ్జెక్టు లెంత్ అయింది. ఇదిగోండి 572. పంచాయతీ పురోగతి సూచిక సిద్ధం చేయడం కోసం ఏ తేదీలో 2 రోజులు జాతీయ రైట్ షాపు నిర్వహించారు? 2025 మే, 26, 27, 2025 జూను, 26, 27, 2025 జూలై 26, 27, అలాగే 2025 ఆగస్టు 26, 27. ఏదండి అంటే ఇది మీకు తెలీదు, కాకపోతే ఇలాంటి క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంది. 2025 మే 26, 27న ఈ యొక్క రైట్ షాప్ని నిర్వహించడం జరిగింది. ఓకే, ఈ యొక్క జాతీయ రైట్ షాప్ నిర్వహణలో ఎన్ని రాష్ట్రాలు పాల్గొన్నవి వచ్చేసరికి చూడండి, 26, 32, 28, 34, 28 రాష్ట్రాలు పాల్గొన్నవి. ఇలా అడుగుతారు. PAI 1.0 మొత్తం ఎన్ని థీమ్స్ని ఆధారంగా 516 సూచికల్ని అనుగుణంగా ఉన్నాయి. మొత్తం ఎన్ని థీమ్స్ ఉన్నాయండి? నేను ఇందాకే చెప్పాను, చెప్పండి. 7 చెప్పానా, 9 చెప్పానా, 11 చెప్పానా, 13 చెప్పానా? 516 సూచికల్ని 9 థీమ్స్గా తయారు చేశారు. 9 థీమ్స్ ఏదండి ఎస్డిసి గోల్లో? 9. ఈ 9లో ఎన్ని ఉన్నాయి? ఇదిగోండి 516 సూచికల్ని ఈ 9 సూచికలుగా థీమ్స్గా తయారు చేశారు. ఆ థీమ్స్ ఏంటి సార్ అంటారు. ఆ థీమ్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు థీమ్స్ సూచికలు అంటున్నారు ఏంటి సార్? వాటి మీద కొంచెం అవగాహన తెచ్చుకుంటే మార్కులు వస్తాయి. రేపు ఖచ్చితంగా ఇవే ఉంటాయి అందులో. చూడండి, ఓకే, ఇంకా 1-2 క్వశ్చన్లు చూసి మీకు ఆ సబ్జెక్ట్లో తీసుకెళ్తాను నేను. థీమ్స్ ఎన్ని ఉండేవి, ఆ సూచికలు ఏంటి, ఎలా ఆ గ్రామాభివృద్ధిని చేస్తారు అనేది ఇక్కడ. ఇదిగోండి, ఇవన్నీ క్వశ్చన్స్ మీకోసం తయారు చేశాము. ఇవన్నీ చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. గ్రామీణ భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి ఎన్ని అంశాలు కేటాయించారు? అలాగే ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట, థీమ్స్ మీద వచ్చినాయి. చూడండి, PAI 1.0 స్కోర్ను ఆధారంగా తీసుకొని గ్రామ పంచాయతీలను సంకల్ప ఎంపిక దేని ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది? చూడండి, ఇక్కడ వచ్చేసరికి పంచాయతీ నిర్ణయ పోర్టల్, అలాగే పంచాయతీ నిర్భయ పోర్టల్, పంచాయతీ స్వేచ్ఛ పోర్టల్, పంచాయతీ స్వర్ణాంధ్ర పోర్టల్. డైరెక్ట్గా నువ్వు ఒక్క మొక్క తెలుసుకున్నావు అనుకోండి, 1 మార్కు వచ్చేసిద్ది నీకు, ఇంకేం వద్దు.
PII 1 స్కోర్లు దేని ఆధారంగా చేస్తారు, దేనిలో సబ్మిట్ చేస్తారు అంటే పంచాయతీ నిర్ణయ పోర్టల్ అనే మాట తెలుసుకోండి. ఓకేనా? ఇవన్నీ మీకోసం అయితే తయారు చేయబడినవి. ఇవి ఎక్కడ కూడా మీకు దొరకవని ఇప్పటికే మీకు అర్థమై ఉంటాయి. మన ఎక్స్పర్ట్స్ ఏంటంటే ప్రతి బిట్టుని మీకు చాలా కష్టపడి తయారు చేశారు. ఇదిగోండి, పేదరికం లేని మరియు మెరుగైన జీవనోపాధులు కలిగిన పంచాయతీని ఏమంటారు? ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీ, బాలికా గ్రామ పంచాయతీ, పైవన్నీ ఇలా ఇవన్నీ వచ్చేసరికి డి వచ్చేసరికి రైట్ ఆన్సర్. పేదరికం లేని మరియు మెరుగైన జీవనం కలిగిన పంచాయతీ ఆరోగ్యకరమైన. ఇదిగోండి, PII కోసం థీమ్ వారి సూచనలు 2022 ఏమంటే సరే ఇవి క్వశ్చన్ ఇవి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఉంటాయి మీకు. మేము ABPSC గ్రూప్ 3 ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటివి వచ్చినాయి, ఒక 20-30 వచ్చినాయి క్వశ్చన్స్. అవి డైరెక్ట్లీ రిలేటెడ్ టు పంచాయతీరాజ్. అసలు మేము చదవాలా, మాకు తెలియదు. అవి ఏదో ఒకట్లని పెట్టేసాం, మైనస్ మార్కింగ్ ఉంది. కొన్ని అయితే అసలు అంటుకోలేం మేము, ఎందుకంటే మళ్ళీ మైనస్ మార్కింగ్ తెలియదు, చూడాల. అయితే మీకు అలాంటి సమస్య లేకుండా, మేము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు మీరు పడకుండా మీకు పంచాయతీరాజులోను గ్రామ వార్డు సచివులను అన్ని మెటీరియల్స్ ఇచ్చేస్తున్నాం. ఎగ్జామ్ ఇంతకు మించి ఏ క్వశ్చన్లు అడగడానికి లేవు. అన్నిట్లో దూరి మేము ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మొత్తం బిట్స్ అన్ని తయారు చేశాం. ఫస్ట్ గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాల నుంచి ఆ యొక్క పోయిన గవర్నమెంట్లో, పాత గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొత్తం వచ్చినాయి. మొత్తం ప్రతి బిట్టు మీకు అందుబాటులో A to Z ఉంది. మళ్ళీ 999 కట్టారు కాబట్టి మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ ఎగ్జామ్ దాకా కూడా అప్డేట్స్ మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి యాప్లో మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్లో మేము అందిస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తాం. మన జయదేవ్ అకాడమీ సిద్ధంగా ఉంది. ట్రస్ట్గా నిజాయితీగా అయితే మేము అందిస్తాం. సరే, అయిపోయింది. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్, ఇవన్నీ కొత్తగా ఉంది సార్ అని మీరు అడుగుతారు. కాబట్టి ఇవి ఎక్కడండి దొరుకుతాయండి? ఇదిగోండి, ఇది పంచాయతీరాజు దాంట్లో సైట్స్లో మేము తయారు చేసిన ఇండెక్స్, పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటారు ఇవి. సరే, వీటిల్లో వచ్చేసరికి కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది 157 పేజీల పైన ఉంది. ఇవన్నీ మీకు అవసరం లేదు, నేనైతే కొన్ని మీకు ఇస్తాను. చూడండి, ఇవన్నీ వీటిలో వచ్చేసరికి ఇవన్నీ దీంట్లోనే దొరుకుతాయి. బిట్లన్నీ మీకు దీంట్లో. ఇవన్నీ చదువుకున్నారనుకోండి, ఒక్క సింగిల్ రీడింగ్ ఇచ్చినా చాలు. ఒక సింగిల్ రీడింగ్కి రాదు, కానీ కొంచెం చదవాలి. ఉద్యోగం అవసరమైతే కొంచెం చదవాల్సి ఉంటుంది. మీకోండి ఇక్కడ చిన్న ఫ్రీ ఫేస్ అనేది మీకు ఇచ్చి మనం వెళ్ళిపోదాం. మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వీటిలో. ఇదిగోండి, ఇది ఒక్కడ చూడండి. ఇదిగోండి, పంచాయతీరాజ్ గురించి ఉంది. 73వ రాజ్యాంగ సవరణలో గ్రామ పంచాయతీలను స్వపరిపాలన సంస్థలుగా పేర్కొంటూ గ్రామీణ భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధికి 29 అంశాలను, ఎన్ని అంశాలండి? 29 అంశాలను కేటాయించారు. గ్రామీణ భారతదేశంలో అంటే గ్రామీణులకి అంటే పంచాయతీరాజుకి. ఐక్యరాజ్య సమితి 2030 ఎజెండాలో ఇంత బిట్టు వచ్చింది. ఐక్యరాజ్య సమితి వాళ్ళు UNOలో 2030 ఎజెండాలో భాగంగా ప్రపంచ దేశాలకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనంగా నిర్ణయించి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వాములు కావడానికి ఆమోదించింది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్, కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే ఐక్యరాజ్య సమితి సంస్థలు మరియు పంచాయతీరాజు సంస్థలతో కలిపి ఎన్నండే 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, 169 ఆసియాలు, 231 విభిన్న ప్రపంచ సూచికలతో పురోగతిని ప్రపంచ దేశాలతో పాటుగా భారతదేశంలో కూడా పురోగతిని సాధించడానికి భారతదేశం కృషి చేస్తుంది. ఇది బిట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని భారతదేశం అడాప్ట్ చేసుకుంది? 17 అండి. 17 గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఇది గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా అడుగుతారు. అలాగే 169 ఆశయాలు మరియు 231 విభిన్న సూచికలతో అంటే ప్రపంచ యొక్క దేశాలతో, అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోటీ పడే విధంగా ఈ యొక్క సూచికలతో భారతదేశం కూడా ఈ యొక్క లక్ష్యాలు సాధించడానికి తీర్మానం చేశారని చెప్తుందన్నమాట ఇక్కడ. అలాగే
భారతదేశంలో కూడా పురోగతిని సాధించడానికి భారతదేశం కృషి చేస్తుంది. భారతదేశ జనాభాలో 68% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను స్థానిక స్థాయిలో సాధించడానికి పంచాయతీరాజ్ సంస్థల సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించడానికి, పంచాయతీల పనితీరును పర్యవేక్షించడానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ పంచాయతీ పురోగతి సూచికను PIA 1.0 రూపొందించింది. ఇది ఈ యొక్క ముందు మాటలోనే ఎన్ని బిట్స్ మనకు వస్తాయో చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఇన్ రిఫరెన్స్ టు గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్లో ఇవి వస్తవి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2లో రిసోర్స్ వస్తవి. అవి వచ్చినా రాకపోయినా ఇక్కడ మాత్రం ఈ ప్రశ్నలు మాత్రం వస్తాయి మీకు. దీని నుంచి ఖచ్చితంగా తెలుసుకోకుండా మనం చదువుకున్నాం అనుకోండి, అందరితో పాటు వస్తాయి. 150కి 70 మార్కులు వస్తాయి. ఆ 70, 71, 72, 73. మరి ఇవన్నీ తెలుసుకున్నారనుకోండి, మీకు 80, 90 ఉద్యోగం వచ్చే మార్కులు వస్తాయి. మైనస్ మార్కింగ్లు ఉన్నాయి కాబట్టి 150కి ఎక్కువ వస్తాయి అనుకోబండి. 100 కనుక వచ్చింది టాప్ డిస్టింక్షను. కాబట్టి ఈ తెలివి ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఎక్కువ మార్కులు రావు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇవి ఎన్ని ఉన్నాయో నోట్ చేసుకోండి. ఇకపోతే చూడండి, థీమ్స్ అంటే ఏంటి? వీటన్నిటిని థీమ్స్గా తయారు చేశారు కదా. ఆ థీమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, థీమ్స్ అనేవి ఇవన్నీ మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీకు కొన్నన్నా అర్థం అవుతాయి అనేసి ఆ థీమ్స్ అనేది మీరు ఒకసారి చూడాలి. 9 థీమ్స్ అనేవి ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీ, గ్రామ వార్డు సచివాలయం సాధించాల్సినటువంటి థీమ్స్ అనేవి ఉన్నవి. ఆ థీమ్స్ ఏంటో ఒకసారి చూస్తే దాంట్లో ఉన్నటువంటి సూచికలు కూడా మీకు అర్థమవుతాయి. ఇదిగోండి, థీమ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. చూడండి ఇది థీములు. స్థానిక సూచికల ఫ్రేమ్వర్క్ 9 థీములుగా అనుసంధానించబడి ప్రతి థీముకు ఒక విజన్ స్టేట్మెంట్ రూపొందించబడింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై ప్రతి థీము కొరకు విజన్ స్టేట్మెంట్స్ క్రింద ఇవ్వబడ్డాయి. చూడండి, 9 థీములుగా వీటిని మార్చడం అనేది జరిగింది. ఫస్ట్ థీమ్ ఏంటండి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఫస్ట్ థీమ్ ఏంటంటే థీమ్ 1 పేదరికము లేని మరియు మెరుగైన జీవనోపాధులు గల పంచాయతీని తయారు చేయటము. విజన్ స్టేట్మెంట్ ఏంది ఇక్కడ? పేదరికం లేని పంచాయతీ, గ్రామ పంచాయతీలో ప్రతి కుటుంబము పేదరిక రేఖను దాటే విధంగా సామాజిక రక్షణ ఉండేలా చూస్తుంది. అందరికీ మెరుగైన జీవనోపాధితో అభివృద్ధి, శ్రేయస్సు గల గ్రామ పంచాయతీగా తయారు చేయటం ఈ థీమ్ యొక్క లక్ష్యము. కాబట్టి ఎన్ని థీములుగా ఉండే? కాబట్టి మొదటి థీములో ఏముందని ఇందాక క్వశ్చన్ వచ్చింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారతదేశము అడాప్ట్ చేసుకున్న దానిలో థీమ్ 1లో ఏముంది? పేదరికం లేని మెరుగైన జీవనోపాధి లక్ష్యాలు పంచాయతీ అని ఉంది. కింద కూడా మిగతా ఇస్తారు. మరి ఏం ఆన్సర్ చేయాలి? అక్కడ ఇది చేయాలన్నమాట. ఇది నేర్చుకోవడం మీకు జనరల్ స్టడీస్ అందరూ చదివేసి ఉంటారు. అన్ని ఎగ్జామ్స్కి మీరు నేర్చుకోవాల్సింది ఇదే. వీటిని మీరు ఇంకా అర్థం చేసుకోలేరని ఇంకా మేము మీకు బిట్స్ రూపంలో తయారు చేసాము. ఇప్పుడు అర్థమైంది మీకు. చూడండి, ఇది మొదటి థీము. మరి రెండో థీమ్ ఏంటండి? కుదించి థీములుగా చేశారనమాట. 169 లక్షలు. వీటిని ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీ, హెల్త్ ఇష్యూ ఉంటుంది. అన్ని వయసుల వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని మరియు శ్రేయస్సును నిర్ధారించడం, లైఫ్ స్పాన్ పెంచడం. రెండో థీము ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీ. మూడో థీమ్ ఏంటి? బాలల స్నేహపూర్వక గ్రామ పంచాయతీ. పిల్లలందరూ వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి మనుగడ, అభివృద్ధి, భాగస్వామ్యం మరియు రక్షణ కోసం వారి హక్కులను ఆస్వాదించగలరని ధృవీకరించడము. ఇంకా నాలుగో థీమ్ ఏంటి? నీటి సమృద్ధి కలిగిన గ్రామ పంచాయతీ. దాని యొక్క విజన్ ఏంటి? నాణ్యమైన నీటి సరఫరా, మంచినీటి నిర్వహణ, వ్యవసాయం మరియు ఇతర అన్ని అవసరాలకు సమృద్ధిగా నీటి లభ్యత మరియు దాని నీటి పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం కొరకు ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు కలిగిన గ్రామ పంచాయతీని చేయటం అన్నమాట. దీనిలో వచ్చేసరికి ఇప్పుడు మన గ్రామాల్లో చూస్తున్నాం, జల్ జీవన్ మిషన్ అని వచ్చింది. JJM సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఇంటికి నీటి కుళాయిని అందిస్తున్నారు అన్నమాట. జల్ జీవన్ మిషన్ దీనిలో ఈ థీమ్లో భాగంగా వచ్చేది. ముందు వస్తే ఏవిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. జల్ జీవన్ మిషన్ అనేది వచ్చింది.
మన గ్రామంలో ఉంటాయి చూడండి. ఇక పరిశుభ్రమైన మరియు పచ్చదనము కలిగిన థీమ్ 5 వచ్చేసరికి పరిశుభ్రమైన మరియు పచ్చదనం గల గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయటం. ప్రకృతి అనుగ్రహంతో పచ్చగా పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించి పరిశుభ్రంగా పర్యావరణాన్ని వాతావరణాన్ని తట్టుకునేలా మన పిల్లల భవిష్యత్తు కోసం గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయటము. ఇది థీమ్ 5. థీమ్ 6 వచ్చేసరికి స్వయం సమృద్ధి కలిగిన మరియు మౌలిక సదుపాయాల గ్రామ పంచాయతీ. ఇక్కడ స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలను సాధించడం మరియు అందరికీ తగిన సురక్షితమైన మరియు సరసమైన గృహాలు మరియు ప్రాథమిక సేవలకు ప్రాప్యతను నిర్ధారించడం. థీమ్ 6. అలాగే మనకి హౌసింగ్ అనేది పిఎంఏవై హౌసింగ్స్ వస్తున్నాయి. ఇవన్నిటి గురించి వాడి యొక్క ఎంత అమౌంట్ ఇస్తున్నారు గవర్నమెంట్, ఇవన్నీ నేను బిట్స్ కూడా తయారు చేసేవన్నీ. ఇవి గనక మీరు తెలుసుకున్నారంటే ఖచ్చితంగా జాబ్ మీదేనండి. ఇప్పటికే మీకు కాన్ఫిడెంట్ వచ్చి ఉంటుంది. ఈ బిట్స్ కనుక పడ్డాయంటే 20 బిట్లు పడ్డాయి అనుకోండి, 20 పెట్టేస్తారు మీరే. మీకు ఒక 60 మార్కులు 80 పోస్ట్ మీదే. 80 మార్కులు తెచ్చుకున్నారంటే మైనస్ మార్కింగ్లో గ్రామ వార్డు సచివాలయం గ్రేడ్ అనమాట. సరే చూద్దాం. నెక్స్ట్ థీమ్ 7 సామాజిక న్యాయము మరియు భద్రత గల గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీలోని ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవడం మరియు అర్హులందరూ సామాజిక భద్రతా వ్యవస్థల పరిధిలో ఉండటం. ఇది థీమ్ 7. థీమ్ 8 అండి, సుపరిపాలన కలిగిన గ్రామ పంచాయతీ. వివిధ పథకాల కింద అభివృద్ధి యొక్క ప్రయోజనాలను నిర్ధారించడం మరియు సుపరిపాలన ద్వారా గ్రామ పంచాయతీ నివాసితులందరికీ బాధ్యతాయుతమైన సేవలను అందించడం. లాస్ట్ వన్ థీమ్ 9 మహిళా స్నేహపూర్వక గ్రామ పంచాయతీ. లింగ సమానత్వాన్ని సాధించడం, లింగ సాధికారత సాధించడం, సమాన అవకాశాలను కల్పించడం, మహిళలు బాలికల మనుగడకు సురక్షితమైన వాతావరణము కల్పించడం. ఇది 9వ థీమ్. కాబట్టి చూడండి, ఈ యొక్క థీములు అనేవి 9 థీమ్స్గా చేశారు. ఈ థీమ్స్ నుంచి వీటిలో సూచికలు అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ 167 సూచికల దాకా మనం చూసాము. ఈ థీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 9వ థీము ఏమి అని అడిగాడు అనుకోండి. ఏమన్నా మహిళా స్నేహపూర్వక గ్రామ పంచాయతీ, అది మీకే తెలిసింది, మీకే కమాండ్ వచ్చింది. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, నేను మీకు చక్కగా క్లాసులో చెప్తానండి. ఇదిగో థీముల నుండి లక్ష్యాల ఆదాయాలు, ఇవి ఒకసారి కానీ తెలుసుకుంటే ఎక్కువ టైం పట్టదు. ఈ ఒకసారి తెలుసుకుంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా గ్రామ వార్డు సచివాలయం ఆ ఎగ్జామ్కి వెళ్తారండి. చాలా కాన్ఫిడెంట్గా వెళ్తారు. ఎందుకంటే మీకు కావాల్సినటువంటి మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే మీకు అన్నీ మీకు కావాల్సినవన్నీ మెటీరియల్ మొత్తం ఇక్కడే ఉంది. మీకు ఇవన్నీ చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, మేము చదువుకోలేము సార్ మాకు అర్థం కాలేదు, బిట్స్గా ఇచ్చాను. బిట్స్ చూశారు మీరు. మొన్న 500 వరకు బిట్స్ చేసాము. కొంతమంది అమౌంట్ కట్టారు. మళ్ళీ ఇంకొక 150 నుంచి తయారు చేసి మళ్ళీ ఇక యాడ్ చేసేస్తున్నాం. మళ్ళీ బుక్ పంపం. కాబట్టి సోమ మంగళవారంలో ఖచ్చితంగా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం. కాబట్టి హ్యాపీగా ఈ బుక్స్ మీరు కొనుక్కోవచ్చండి. చాలా కష్టపడి తయారు చేసిన బుక్స్ అన్నమాట. బయట కూడా దొరకవి, ఎక్కడ దొరకవు. ఆ రంగంలో ఉన్నాం కాబట్టి అవన్నీ సాధించి శోధించి మేము ఎగ్జామ్ రాసినప్పుడు, మేము కాంపిటేటివ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 సెలెక్ట్ అయ్యాం కాబట్టి మేము ఎదుర్కొన్నటువంటి ఆ ప్రశ్నలను మీరు ఎలా ఎదుర్కొంటారు అని భావించి మీకు అదనంగా ఒక 20-25 మార్కులు అందరితో పాటు కంటే ఎక్కువ, 1 మార్కే 1/2 మార్కుతోనే డిఎస్సిలో ఉద్యోగం పోయింది. అది దృష్టిలో పెట్టుకోండి. చాలామంది డిఎస్సి అభ్యర్థులు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇవి తెలుసుకుంటే ఖచ్చితంగా ముందు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం సాధిస్తారు. ఆ తర్వాత మీకు ఇష్టమైన ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది, ఆర్థిక స్థిరత్వం వస్తుంది, సమాజంలో ఉద్యోగం ఉంది కాబట్టి మీ యొక్క విలువ పెరుగుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత వస్తుంది. వేరే ఉద్యోగానికి ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇవి మెటీరియల్ అనేది మీకు అవసరమని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పడం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇవన్నీ మీకు ఏవైతే వీటిల్లో కష్టమైనయో ఈ వీటిలో నుంచి
పంచాయతీ మరియు గ్రామ వార్డు రిలేటెడ్గా ఒక్క క్వశ్చన్కి కూడా కనీసం 150 మార్కులు, కనీసం 50-60 మార్కులు గ్రామ వార్డు సచివాలయం రిలేటెడ్గా ఉంటాయి. అందుకని మొట్టమొదటి బుక్ నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు అన్నింటినీ మీకు అందుబాటులో ఉంచాను. వస్తేనే ఇంకా మీకు బిట్స్ అనేవి అందిస్తాను. కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. నీకు కావాల్సింది ఒక ఉద్యోగమే. సార్ 993 కదా, చాలామంది ప్రిపేర్ అవుతారు. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వట్లా? ప్రతి సక్సెస్ అయిన వాడు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యారు, ఆ విధంగా ప్రిపేర్ అయ్యారు. ఆ ఎగ్జామ్కి ఏ మెటీరియల్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందుగానే ఊహించి ప్రిపేర్ అయ్యాడు కాబట్టి విజయం సాధించాడు. అలాగా మీరు కూడా సాధించగలరు. ఉద్యోగాలు ఎన్ని కాదు, కాంపిటీషన్ ఎన్ని కాదు, నీ లక్ష్యం సరిగా ఉంటే నీకు కావాల్సింది ఒక ఉద్యోగమే. కాబట్టి హ్యాపీగా పోస్ట్ సాధించలేవా? మీకు కావాల్సిన ప్రతి మెటీరియల్ మీరు చదువుకోలేరని బిట్స్ రూపంలో కూడా ఇస్తాను. ఆ మెటీరియల్ కూడా మీకు అందిస్తాను నేను, మీరు చదువుకున్న ఓపిక ఉంటే. ఓకే, ఇక మన జయదేవ్ అకాడమీ ద్వారా మీ అందరికీ చాలామంది ప్రశ్నలు అడుగుతారు. సార్ ఏ సబ్జెక్ట్ చదవాలి సార్, ఎలా చదివితే ఉద్యోగం వచ్చింది, దేనికి వెయిటేజ్ ఇవ్వాలి సార్ అని అడుగుతున్నారు. గ్రూప్ 1 రాసాం, గ్రూప్ 2 రాసాం, అలాగే మిగతా ఎగ్జామ్స్ రాసాం సార్ అంటే ఆ ప్యాటర్ను, ఆ వెయిటేజ్ వేరండి మీకు. కాబట్టి నేను చెప్పలేను. కాబట్టి మీకోసమైతే మోడల్ టెస్ట్ అదే వెయిటేజ్లో తయారు చేసి క్రొత్త పథకాలు యొక్క బిట్స్ వచ్చేసరికి ఇప్పుడవి లేటెస్ట్ అడ్వాన్స్డ్గా ఆ యొక్క ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని మన ఎక్స్పర్ట్స్ తయారు చేయించి మీకు ఇస్తానని యాప్లో పెట్టాను. 10 రూపాయలు పెడితే ఆ 10 రూపాయలు జిఎస్టీకి ఇంకొక 27 పైసలు కావాలని చేస్తే మళ్ళీ 20 రూపాయలు ఇచ్చేసాను. నేను లాభాపేక్షలో చేయలేదు. మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 10 రూపాయలు అయితే ఫ్రీగానే వెళ్ళిపోయేది, మరి లేదు కాబట్టి ఇంకో 10 రూపాయలు పెంచాను. ఇదేం పెద్ద ఖర్చు కాదు, పొట్టి ఇది అయితే మీకు సరిపోయింది. కానీ ప్రాక్టీస్ చేయకుండా మాత్రం మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఎటు వెళ్ళాలో తెలియదు, లక్ష్యం ఉండదు. కాబట్టి ఇది కనుక ఒక్కసారి కనుక ప్రాక్టీస్ చేస్తే నాకు వచ్చేది ఏమి ఉండదు. ఒక కోర్సు కొనమంటే ఒక 1000-2000 లాభం ఉంటుంది. కానీ నేను 20 రూపాయలకి ఏం చేస్తుంది, ఒక 5-6 రూపాయలు 4 రూపాయలు వస్తాయి మా అకౌంట్కి. అన్ని ట్యాక్స్లే పోతాయి, మినిమం ట్యాక్సెస్ అనమాట. 500 కట్టినా 1000 కట్టినా అదే కట్ అయ్యేది అంతే, మొత్తం ట్యాక్సెస్కే పోతే. అయినప్పటికీ మీరు ఎగ్జామ్ రాస్తే ఒక లక్ష్యం అనేది మీకు ఏర్పడుతుంది, ఒక అవగాహన, అవేర్నెస్ ఎగ్జామ్ మీద ఎటు ప్రిపేర్ అవ్వాలని తెలిసింది, ఎటు వెళ్ళాలో తెలిసింది. కాబట్టి ఈ ఎగ్జామ్ రాసుకోండి, జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మొదట్లోనే ఉంటుంది ఇది. హ్యాపీగా ఎగ్జామ్ రాస్తే మీకు అవగాహన, తర్వాత మీ ఇష్టం ప్రిపేర్ అవ్వండి, కోర్స్ కొనండి, మంచిగా చెప్తాం. అలాగే బుక్స్ ఉన్నవి, అలాగే బిట్ బ్యాంకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయానికి టోటల్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా మన జయదేవ్ అకాడమీ అయితే ఉంది. ప్రతి ఎగ్జామ్కి 100% కాంపిటేటివ్ అప్రోచ్లో తయారు చేసేవాడిని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మేమందరం సక్సెస్ అయ్యాం కాబట్టి, మేమందరం ఆ ఎగ్జాములు రాసి ఉద్యోగాలు సాధించాం కాబట్టి మాకు అవగాహన ఉంది. కాబట్టి మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇద్దరికీ లాభమే. లాభాపేక్ష నాకు డబ్బులు రావు, మీకు అవగాహన వస్తుంది. కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి యాప్, ఎగ్జామ్ రాయండి, మీకు ఒక అవగాహన వస్తుంది. అది ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ యొక్క లక్షణం అన్నమాట. కాబట్టి ఆ పరంగా చెయ్యండి. ఇది మీకైతే అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ ఎవరైతే మనకి బుక్స్ కావాలి సార్, మెటీరియల్ కావాలన్నారు, ఎక్కడి నుంచి? గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు మొత్తం అక్కడి నుంచి, ఫౌండేషన్ నుంచి ఏ నుంచి జెడ్ వరకు, ఏ నుంచి జెడ్ వరకు తెలుసుకోండి. ఇవన్నీ మాకు తెలుసు సార్ అంటే కాదు, కాంపిటేటివ్లో ప్రతి మార్కు విలువైంది. ఏ నుంచి జెడ్ వరకు మీకు ఇక్కడికి అందించేస్తున్నాం మొత్తం. కాబట్టి ఇది కాంబో ప్యాక్ కేవలం 999. దీన్ని మీరు ఎలా ఈ బుక్స్కి ఆర్డర్ చేయాలంటే డైరెక్ట్గా ఫోన్పే కట్టేసేయండి ఈ నెంబర్కి 9010960647. దీనికి డైరెక్ట్గా ఫోన్పే కట్టి స్క్రీన్ షాట్ తీసేది ఇదే నెంబర్కు వాట్సాప్ పంపండి. మీరు కట్టినట్టు వచ్చింది వాట్సాప్ పంపి కింద మీ ఫుల్ అడ్రస్ విత్ డోర్ నెంబర్తో సహా రాస్తే మేము రిజిస్టర్ పోస్ట్లో పంపుతాం. రిజిస్టర్ పోస్ట్లో పంపితే మీకన్నా అందుతాయి, పంపకపోతే వెనక్కన వస్తాయి, మళ్ళీ పంపుతాం. అలా ఆర్డర్ అని పోస్ట్లో పంపితే మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రిజిస్టర్ పోస్ట్లో 1-2 రోజులు లేట్ అయినా ఇంకా నోటిఫికేషన్ పడలేదు, ముందే అడ్వాన్స్డ్ రిజిస్టర్ చేసుకుంటే ఇమీడియట్గా వచ్చేస్తాయి. 1 మార్కు మీకు ముందు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది డైరెక్టే చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్పే కట్టమన్నాను కదని యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ 999 జాయిన్ అయ్యి సార్ నేను జాయిన్ అయ్యాను అంటున్నారు.
అట్లా కాదండి, అదేమో ఆన్లైన్ క్లాస్ సిలబస్ చెప్పాము చూసారు ఇందాక, ఆ సిలబస్లో కేటగిరీ 1 999 అది జాయిన్ అయ్యి క్లాసులు వినొచ్చు. బుక్స్కి అయితే ఏం చేయాలి, డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లోకి వెళ్ళొద్దు, డైరెక్ట్గా ఈ నెంబర్కి ఫోన్పే చేయండి, చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కు వాట్సాప్ పెట్టి మీ ఫుల్ అడ్రస్ కనుక కింద రాస్తే మాకు అర్థమైపోతుంది, మా ఆఫీస్ స్టాఫ్ మీకు రిజిస్టర్ పోస్ట్లో పంపుతారు. అర్థమైంది కదా, మళ్ళీ అడగొద్దు, ఎందుకంటే నేను ఇట్లా క్లాసెస్లో ఉండి లిఫ్ట్ చేయలేకపోయి నేను బాధపడతాను, మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానంటే మళ్ళీ ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక మరి ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి, ఇది బుక్స్ కదా, మరి ఆన్లైన్ క్లాసెస్ కూడా మేము జాయిన్ అవుతాం సరే అవ్వాలి. బుక్స్ తీసుకోండి ఒక 1000 రూపాయలతో, ఒక 1000 రూపాయలతో ఆన్లైన్ 2000తో కేటగిరీ 1 మొత్తం మీరు కంప్లీట్ అయిపోద్ది. ప్రతినిత్యం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా, వీడియోస్ అందులో నేను ఇంకా అప్డేట్ వస్తే ఎగ్జామ్ దాకా అప్డేట్ నేను చెప్తూనే ఉంటాను, మేము మానిటరింగ్ చేస్తూనే ఉంటాను నేను. కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. సరే ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలనే దాన్ని చూద్దాం. వెళ్ళే ముందు వచ్చేసరికి ఇది కూడా జూనియర్ లైన్ మ్యాన్ ఈ కోర్స్ అనేది నెంబర్ 1గా చెప్పించామండి, నెంబర్ 1గా చెప్పించి ఎవరైతే జూనియర్ లైన్ మ్యాన్ ఎనర్జీ అసిస్టెంట్ కనుక ప్రిపేర్ అవుతుంది ఈ కోర్సు కనుక్కుంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే ఈ కోర్సు చెప్పింది ఎవరో కాదు, రైల్వేస్లో ఇంజనీర్స్, ఎలక్ట్రికల్, రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళని బ్రతిమలాడి కాంపిటేటివ్ అప్రోచ్లో చెప్తారని నేను బ్రతిమలాడా. మనకు కావాల్సింది అకాడమిక్ సైడ్ కాదు, కాంపిటేటివ్ సైడ్లో కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి వర్చువల్ మీరు క్లాస్కి వెళ్ళకపోయినా ఆ డివైస్ను కూడా చక్కగా 3D డైమెన్షన్లో చూపెట్టి ఏ భాగాన్ని ఏమంటారో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆ యొక్క ఇంజనీర్ గారు చెప్పారనమాట. ఆర్ఆర్బి రైల్వేస్లో ఉన్నటువంటి సెలెక్ట్ అయినటువంటి ఇంజనీర్ గారిని బతిమలాడి చెప్పించాను. ఇది కనుక జాయిన్ అయితే ఖచ్చితంగా మీ జాబ్ వచ్చేది. చూడండి జూనియర్ లైన్ మ్యాన్ ఇదంతా అంటే 1999 1 year వ్యాలిడిటీ ఉంది. 1 year వ్యాలిడిటీ ఇవన్నీ మన యాప్లోనే ఉంది. యాప్లో ఎలా జాయిన్ అవ్వాలి మరి అని అడుగుతారు, అది కూడా నేను చూపెడతా. చూడండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఫోన్ చేయకుండా మీకోసం నా గొంతు పోయేటట్టు చెప్తున్నాను, 1-2 సార్లు చూసి జాయిన్ అయిపోండి. ఇదిగోండి ప్లేస్టోర్లోకి వెళ్ళండి, ప్లేస్టోర్లోకి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని యాప్లాగా ఈ యాప్ కూడా డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఎలా కనపడుతుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఇక్కడ ఒక చిన్న పని చేయండి, లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంది, దీంట్లోకి వెళ్ళొద్దు మీరు, దీని మీద క్లిక్ చేయబాకండి, ఇంటూ కొట్టా. మరి దేని మీద క్లిక్ చేయాలి సార్ అంటే ఇదిగో యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి, కింద దాని మీద క్లిక్ చేయండి, లేకపోతే వాట్సాప్లోకి వెళ్ళిపోతారు. వద్దు, కింద యూజ్ అనదర్ మెథడ్ కానీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డైలాగ్ బాక్స్ ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే చూస్తున్నారో ఆ ఫోన్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి. నా నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. ఏమవుతుంది, దీనికి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని మీరు ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఈ ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇలా వచ్చేసిద్ది అనమాట. జూనియర్ లైన్ మ్యాన్ ఆరో ఎనర్జీ అసిస్టెంట్కి పర్చేజ్ చేసుకుంటున్నాడు కాబట్టి డైరెక్ట్గా బై నవ్ వచ్చింది. అదైతే ఇక్కడే మీరు ఫోన్పేలో కట్టేసుకోవచ్చు. అయితే వేరు కోర్సులు జాయిన్ అయ్యేలు ఉండరు. స్టోర్ అని ఉంది చూడండి, ఇక్కడ స్టోర్ మీద కానీ క్లిక్ చేస్తే స్టోర్ అన్నది, స్టోర్ మీద క్లిక్ చేస్తే మన కోర్సులన్నీ ఉంటాయి, ఏమేమి ఉన్నాయి అనేది చూడండి. ఇక్కడ ఏమున్నాయి, ఇది గట్ట స్టోర్ అనగా కోర్సులన్నీ వచ్చేస్తాయి. డిజిటల్ అసిస్టెంట్ ఉంది, దీని ఇది కావాలంటే క్లిక్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇది కావాలంటే ఇది, జూనియర్ లైన్ మ్యాన్, వెటర్నరీ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ ఇక్కడ ఏం క్లిక్ చేశారు, ఇదిగోండి ఈయన ఎనర్జీ అసిస్టెంట్ కావాలనుకున్నారు, జూనియర్ లైన్ మ్యాన్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నాడు, దాని మీద క్లిక్ చేశాడు. క్లిక్ చేయగల ఏముంది, దానికి సంబంధించిన క్లాసెస్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగా ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ బై నవ్ అని ఉంది, బై నవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫీజు కడటానికి ఇక్కడ వస్తుంది. ఇదిగోండి యూపీఐ అని ఉంది. ఇక్కడే మీరు ఫోన్పేలో ఆన్లైన్ క్లాసెస్కి, ఫోన్పే గూగుల్ పేలో ఆన్లైన్ క్లాసెస్కి ఫీజు ఇక్కడ కట్టుకోవచ్చు. ఫోన్పేలో కట్టేసుకోండి. అది దేనికి, ఆన్లైన్ క్లాసెస్కి. బుక్స్కి కట్టాక ఫోన్పే అంటే బుక్స్ అక్కడ డైరెక్ట్గా కట్టారు, యాప్లోకి రాలేదు. బుక్స్ ఏమో డైరెక్ట్గా కట్టి అడ్రస్ వాట్సాప్ పెట్టారు. ఇదేమో ఆన్లైన్ క్లాసెస్, ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫోన్పేలో కట్టుకోవచ్చు, అక్కడ ఫోన్పేలో కట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ తర్వాత కంటిన్యూ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ కోర్స్ వచ్చేసింది. చూడండి ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది, కంటెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. పార్ట్ ఏ, పార్ట్ బి,
జూనియర్ లైన్ మ్యాన్ బిట్స్, అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలు పాలసీలు మొత్తం ఇక్కడ మీకు వచ్చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనం ఇస్తున్నాం, అవి ఫ్రీగా ఇచ్చేస్తాం, ఫ్రీగా దీంట్లో ఇచ్చేస్తాం. కాబట్టి వీరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్ అయితే వస్తాయి. అలాగే మిగతా కూడా వెటర్నరీ అసిస్టెంటు, కేటగిరీ 1 అవన్నీ కోర్సెస్ ఉన్నాయి, వాటిని కూడా ఆన్లైన్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మీకు ఆన్లైన్లో జాయిన్ అయ్యే విధానం ఇదిగోండి. ఏమున్నాయి ఇక్కడ చూడండి, కేటగిరీ 1కి సంబంధించింది ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు. ఇదిగోండి పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, విలేజ్ రెవెన్యూ, విఆర్ఓ ఇవన్నీ ఉంటాయి. వీటికి సంబంధించిన కోర్సెస్, జనరల్ స్టడీస్, బిట్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ మనం ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీలు 350 299 ప్లస్ 50 ఇక్కడ 350 రూపాయలు మనం ఫ్రీగా ఇచ్చినట్టు, అది కూడా ఫ్రీగా ఇస్తాం. ఇందులో ఫ్రీగా అంటే సాఫ్ట్ కాపీ రూపాయలు అందులో పెడతాం. కాబట్టి కేవలం ఎంత 999 ఇది కేటగిరీ 1కి 999. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ. ఇప్పుడు మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు, 1 ఇయర్ ఉంటుంది కాబట్టి. సార్ 993 కాదు, ఇంకా పోస్టులు పడతాయి, ఎందుకంటే ప్రమోషన్స్ వచ్చినాయి, కింద పోస్టులు ఖాళీలు అవుతున్నాయి, డిఆర్ కోటాల వాటన్నింటినీ రేపు రిక్రూట్ చేయాలి. కమిషనర్ గారు హైర్ అథారిటీ ఇమ్మీడియట్గా ప్రమోషన్లు ప్లస్ రిక్రూట్మెంట్ కూడా దృష్టి కేంద్రీకరించారు. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థని చాలా పటిష్టంగా చూస్తున్నారు, అన్ని పోస్టుల్ని ఫిల్ చేస్తారు. మీరు కంగారు పడొద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే చెప్పిన మాట విని చదువుకోవడమే. ఎవరన్నా అడిగితే రాదు అంటారు, రాదులే నోటిఫికేషన్ అంటే నువ్వేం చేస్తావు, డైలమాలో ఉంటావు, ప్రిపేర్ అవ్వలేవు, అట్లనే వదలను లేవు. ఎందుకు వదిలేస్తే వదిలేసాయి, ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వు. పరుగు పందెంలో ముందు ఉండాలి విజేత, అంతేగాని అందరితో పాటు పరిగెత్తితే ఉపయోగం ఏముండద్ది. కాబట్టి ఆ పని చేయండి. ఇదిగోండి ఇక్కడ అట్లనే డిజిటల్ అసిస్టెంట్ ఉంది 5000 యాక్చువల్గా. సోషల్, జనరల్ స్టడీస్, ఇంజనీరింగ్, ఇక్కడ సబ్జెక్టు, బిట్స్, వీటితో పాటు ఇవన్నీ మనం ఇవి కూడా ఏపీ స్కీమ్స్ కూడా ఇందులో ఫ్రీగా ఇచ్చామండి. ఇది 1999 ఆఫర్లో ఉంది. అలాగే పశుసంవర్ధక సహాయకులు, ఇది తెలంగాణ వారికి, ఆంధ్రప్రదేశ్ వారికి ఇద్దరుగా కలిపినటువంటి సబ్జెక్ట్. ఇది 150 మార్క్స్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు రాష్ట్రంలో మంచి పేరు వచ్చినటువంటి అంత పటిష్టంగా చెప్పించాం, అంత ఇంపాక్టబుల్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ చెప్పించాం. కాబట్టి పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఉన్నాయి 150 మార్కులకి. అలాగే ఇక్కడ విశిష్టత ఏంటంటే 40 CBT టెస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో ఎవరు ఇవ్వాల, మనమే ఇచ్చాం. 40 CBT టెస్టులు ఇచ్చాం. ప్రతి చాప్టర్కి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. దాంతోపాటుగా 10 CBT టెస్టులు పార్ట్ ఏ కూడా ఇవ్వడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంబో ప్యాక్. సార్ ఇవి కూడా చదివేశాం, ఉద్యోగం కోసం బాగా చదివాం సార్, ఇంకా మాకేంటి సార్ అంటే ఇంకా మీకు 4000 బిట్స్ 4000 బిట్స్ ఇచ్చాం, 4000 బిట్స్ ఇచ్చాం. అలాగే 20 చాప్టర్స్కి 20 చాప్టర్లకి PDF మెటీరియల్ కూడా ఇచ్చాం. ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసి ప్రింట్లు తీసుకొని చదువుకోవచ్చు. PDF మెటీరియల్ 20 చాప్టర్కి అన్ని కాంబో ప్యాక్. ఇది అసలు గతంలో 10,000 ఉన్న కోర్సుని ఇమ్మీడియట్గా కొన్నారు అప్పుడు. ఇప్పుడంటే నోటిఫికేషన్ లేదని దీన్ని 2999కే తీసుకొచ్చాం. ఆఫర్లో ఉంది. 1 ఇయర్ వ్యాల్యూను కొనుక్కోండి. ఖచ్చితంగా వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులనే పడతాయి, పడకుండా ఉండవు. నెక్స్ట్ మీదే రెడీగా ఉంది అని నా వ్యక్తిగా సార్ పడతాయి అన్నారుగా, పడలేదుగా సార్ ఎట్లా అనొద్దు. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పా, మొత్తం నా వ్యక్తిగతమైన ఇన్ఫర్మేషనే, నా వ్యక్తిగతమైన అభిప్రాయాలే పరిగణించి ఏదో సోదర భావంగా బ్రదర్హుడ్గా చెప్తున్నా. చదువుకోండి, క్లెయిమ్ చేయొద్దు, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ చూసినట్టయితే 5000. ఇదిగోండి ఇవి కూడా ఇప్పుడు 1999లో మనకు ఆఫర్లో ఉంది. వీటిలాగే ఇవన్నీ 1 ఇయర్ వ్యాలిడిటీ, విలేజ్ సర్వేయరు, అలాగే జూనియర్ లైన్మెన్, ఇవన్నీ క్లాసెస్ మీకు ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. ఇక కంప్లీట్ చేయండి. దాంతోపాటు నేను చెప్పే సిలబస్ కూడా క్లాసులు చెప్తా మీకు, అవి కూడా కంప్లీట్ చేయాలి. బిట్స్ అన్నీ సిలబస్ పేరబెట్టుకొని లేట్ చేసుకున్నప్పుడు అడావుడి నోటిఫికేషన్ పడేసారి టైం ఉండదండి. 45 రోజులే, 10 రోజులు అప్లోడింగ్లో మన అప్లికేషన్ సబ్మిషన్లో ఉంటావు. నీ చేతులు ఎన్ని రోజులు ఉంటాయి? 30-35 రోజులు. ఏం చదువుతావు? కాంపిటీషన్లో కాదు, ఇప్పటి నుంచే ఉద్యోగం కావాలంటే ప్రారంభించు. ఒకళ్ళ మాట వినొద్దు. ఆ పోస్టులు పడవు, ఈ పోస్టులు పడతవి, పడ్డా రోజు బాధపడతావు. ఇంక సమయం ఇదే లాస్ట్ నోటిఫికేషన్ నాకు తెలిసి. 3.0 తర్వాత గ్రామ వార్డు సచివులు ఎక్కువ ఉండకపోవచ్చు, డెప్యుటేషన్లో ఇన్ఛార్జీలు ఇచ్చుకుంటారు. ఇకపోతే ఇవన్నీ బుక్స్ అని మీ అందరికీ తెలుసండి. ఇవన్నీ మన జైదవ అకాడమీలో టాప్ 10 మోడల్ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నవి. ఇక ఈ వచ్చేసరికి PDF మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పథకాల పాలసీలు
ఇవి వచ్చేసరికి టాప్ 10 మోడల్ పేపర్స్ 299. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ప్రిపేర్ చేస్తాయి. ఇవి కూడా అందరికీ మనకు అందుబాటులో. సిబిడి టెస్ట్లు 299. ఆహా కోర్స్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి 40 సిబిటి, 10 సిబిటి పార్ట్ ఏ, ఇది పార్ట్ బి అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, అలాగే విలేజ్ సర్వేరు, డిజిటల్, ఇవన్నీ అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జయదేవ్ అకాడమీలో అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగం సాధించడానికి మీరు ప్రయత్నం చేయటమే. ఆ దారి అయితే మేము పర్ఫెక్ట్గా గుర్తించి మీకు రెడీగా పెట్టించాం. ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇవన్నీ హైకోర్టుకు సంబంధించిన క్లాసెస్. ఓకేనా? ఇలా మనం మళ్ళీ ఇంకొకసారి మీకు చూపించుకుంటూ వెళ్తాను. చూడండి, ఇవన్నీ మన క్లాసెస్ మనం చెప్పుకున్నవి. కాబట్టి ఈ టెస్ట్ అయితే రాసుకోండి, మీకు అవగాహన వస్తుంది. అందరు రాయండి, అందరు రాసుకోండి, అవగాహన వస్తుంది. ఇవన్నీ సిలబస్ వైజ్గా అలా ప్రిపేర్ అవుదాం, ఉద్యోగాన్ని సాధిద్దాం. ఈ పోస్టుల్లో ఖచ్చితంగా వ్యాకెన్సీస్ అయితే అరైజ్ అవుతున్నాయి. త్వరలోనే ఎడిషన్ కూడా అవుతాయి, లేకపోతే ఫ్రెష్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎన్నో రోజులు పట్టదు. గ్రామ వార్డు సచివాలయం మీద కూటమి ప్రభుత్వం అయితే చాలా సుముఖంగా ఉంది, ఇష్టంగా ఉంది. ఆ సర్వీసుల్ని పగడ్బందీగా తీసుకుందాం అనేసి డెప్యుటేషన్ కూడా 2778 మందిని నియమిస్తుంది ప్రత్యేకంగా ఈ యొక్క సర్వీసులు పొందాలని. అట్లాంటప్పుడు ఖాళీలు ఎట్లా ఉంచుతారు? ఖాళీలు కూడా ఫిల్ చేస్తున్నారు. కాబట్టి ఇది గుర్తెరిగి ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే మీకు ఉద్యోగం అనేది ఈజీగా వస్తుంది. ఇది నేను ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. మీ యొక్క ప్రశ్నలు కూడా ఇందులో సమాధానాలు ఉన్నవి. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అయ్యండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరెవరు మీకు ఒక్క వీడియో మిస్ అయినా ఈ ఎగ్జామ్ టైంలో మీకు ఆ లింక్ అనేది పోతుంది, నేను చెప్పే వాల్యుబుల్ లింక్ అనేది పోతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేస్తే మీరు ఇంకా మాకు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు, మన ఇన్స్టిట్యూట్కి అభివృద్ధికి సహాయపడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొకసారి జయదేవ్ అకాడమీ తరఫున మీకు నిండైన దీవెనలు ఇస్తూ ఈ సంవత్సరం మంచి ఉద్యోగంలో మీరు స్థిరపడాలని ఆశీర్వదిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ అనండి.